ఇండియన్ సినిమా హిస్టరీలో చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారు. కానీ ఇద్దరు నాశనం చేశారు. అయినా కూడా 5-10 రూపాయలు టికెట్ పెట్టినా కూడా ప్రొడ్యూసర్స్కి నష్టాలు రాదు. ఈ సినిమాను ఏ విధంగా వాళ్ళు రీమేక్ అనడం కానీ ఏదో విధంగా దీన్ని ట్రోల్ చేద్దామంటే కుదరదు, వాళ్ళకు ఆ ఛాన్స్ లేదు. అలా చూస్తే మెగాస్టార్ చిరంజీవి గారు హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. వెల్కమ్ టు చరణ్ టీవీ. పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే చాలు అభిమానులకు పెద్ద పండగ. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే వరుసగా 10 ఫ్లాపులు పడ్డా కూడా 11వ సినిమాకు అదే క్రేజ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిది చాలా డిఫరెంట్ క్రేజ్, యూనిక్ క్రేజ్. దేశంలో చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారు. కానీ ఇద్దరు హిట్ టు ఫ్లాప్లతో సంబంధం లేని వాళ్ళ క్రేజ్, వాళ్ళ ఫ్యాన్ బేస్. అలా చూస్తే మెగాస్టార్ చిరంజీవి గారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఈ ఇద్దరికి హిట్ టు ఫ్లాప్లతో సంబంధం లేని క్రేజ్ ఉంది కాబట్టి వాళ్ళ సినిమాలకు అంత డిమాండ్, అంత క్రేజ్ ఉంటుంది. అలా ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు సినిమాకు కూడా అదే క్రేజ్. ఇక దీనికి తోడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాజకీయాల్లో అతను ఒక మంచి పొజిషన్లో ఉండడం, ముఖ్యంగా అతను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎం. ఇలాంటి సమయంలో ఈ సినిమా వస్తుంది. గతంలో చూస్తే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు బ్రో సినిమాని కానీ, అదేవిధంగా భీమ్లా నాయక్, వకీల్ సాబ్ సినిమాని ఏ విధంగా తొక్కి పారేశారు. అప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు టికెట్ పెట్టి ఈ సినిమాని నాశనం చేశారు. అయినా కూడా 5-10 రూపాయలు టికెట్ పెట్టినా కూడా ప్రొడ్యూసర్స్కి నష్టాలు రాలేదు. కానీ ఇప్పుడు 400, 300, 500 ఇలా టిక్కెట్ల రేట్లు పెంచిన తర్వాత ఈ సినిమా వస్తుందంటే ఇంకా ప్రొడ్యూసర్కు ఏ రేంజ్లో రెవెన్యూ ఉంటుంది, ఏ రేంజ్లో ఈ సినిమా కలెక్షన్స్ ఉంటాయో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. పైగా ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయినా నిన్ననే ఈ సినిమాకు సంబంధించినటువంటి ప్రీమియర్ షోలు పడ్డాయి. అయితే ఈ సినిమా ఇప్పటికే యునానిమస్గా, మామూలుగా పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిందంటే కొన్ని శక్తులు పనిచేస్తూ ఉంటాయి. ఈ సినిమా బాగున్నా కూడా బాగలేదని దాన్ని చంపేసే కార్యక్రమాలు జరుగుతాయి. భీమ్లా నాయక్ విషయానికి వస్తే ఆ సినిమా బాగానే ఉంది, కాకపోతే అది రీమేక్. అదేవిధంగా బ్రో సినిమా కూడా నిజంగా మంచి కాన్సెప్ట్, కానీ అది రీమేక్ అవ్వడం వల్ల రీమేక్ అనేది జనాలకు తీసుకెళ్లారు. కానీ ఈ హరిహర వీరమల్లు సినిమా స్ట్రైట్ సినిమా. ఈ సినిమాను ఏ విధంగా వాళ్ళు రీమేక్ అనడం కానీ ఏదో విధంగా దీన్ని ట్రోల్ చేద్దామంటే కుదరదు, వాళ్ళకు ఆ ఛాన్స్ లేదు. పైగా ఈ సినిమా యునానిమస్గా ఇప్పుడు అందరు ప్రేక్షకులతో పాటు మామూలుగా రివ్యూలు రాసే వాళ్ళు కూడా అంతో కొంత నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తారు. కానీ ఈ సినిమాకి అది జరగలేదు. ఈ సినిమా యునానిమస్గా బ్లాక్ బాస్టర్. ఇక సినిమా విషయానికి వద్దాం. ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమా 5 సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమా ఎలా ఉంటుంది అయితే, చాలా సినిమాలు దాదాపు 5-6 సంవత్సరాలు, కనీసం 3 సంవత్సరాల కాలం పాటు షూటింగ్ జరిగిన సినిమాలు వాటి కథా విషయాలు చూస్తే అవుట్డేటెడ్ అయిపోయి ఉంటాయి ఆ 5 సంవత్సరాల్లో. అదేవిధంగా క్యారెక్టర్స్ కూడా రకరకాలుగా కనబడుతూ ఉంటాయి. ఈ 5 సంవత్సరాల్లో ఆ ఆర్టిస్టుల వ్యక్తిగత అపీరియన్స్ విషయంలో చాలా మార్పులు వస్తాయి. అయితే ఈ హరిహర వీరమల్లు సినిమా విషయంలో అలాంటి మార్పులు ఏమీ లేకపోవడం, ఎందుకంటే ఈ సినిమా చారిత్రాత్మక నేపథ్యం ఉండడంతో ఇది అవుట్డేట్ అవ్వలేదు. 17వ శతాబ్దానికి సంబంధించినటువంటి సినిమా. మనందరికీ తెలుసు ఔరంగజేబు ఎంతటి క్రూరుడో, ఎంతటి నీచుడో. ఢిల్లీని వేదికగా చేసుకొని ఢిల్లీ అడ్డాపై కూర్చొని హిందూ ప్రజల్ని ఏ విధంగా వేధించాడు, ముఖ్యంగా మత మార్పిడి కోసం ఎంత ప్రయత్నించాడు. అలా ఒప్పుకొని హిందువులపై జిజియా పన్ను వసూలు చేసేవాడు. అదేవిధంగా పేదలు ఆకలితో అలమటిస్తున్నా కూడా వాళ్ళని పట్టించుకోకుండా ఎంత క్రూరంగా, ఎంత నీచంగా తాను వ్యవహరించాడో మనం పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం. ఇక ఈ సినిమాలో ఔరంగజేబ్ క్యారెక్టర్ చేసింది బాబీ దేయోల్. నిజంగా ఔరంగజేబ్ ఇలానే ఉంటాడా అనిపించేలాగా అతని క్యారెక్టర్ ఉంటుంది ఈ సినిమాలో. ఇక చూస్తే మన పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి హరిహర వీరమల్లు క్యారెక్టర్ విషయానికి వస్తే, ఆయన పెద్దల దగ్గర, ఈ రాజుల దగ్గర ఉన్న ధనాన్ని దోచుకొని పేదలకు పంచిపెట్టే క్యారెక్టర్. అలా బందర్ నుంచి హైదరాబాద్ నవాబ్ కుతుబ్ షాహీ దగ్గరికి తీసుకెళ్తున్నటువంటి వజ్రాలను తన బలగంతో కొట్టేస్తాడు హరిహర వీరమల్లు. ఇక ఈ క్రమంలో పంచమి, నిధి అగర్వాల్ క్యారెక్టర్. పంచమిని చూసి హరిహర వీరమల్లు మనసు పారేసుకోవడం, ఆ తర్వాత జరిగే కొన్ని కీలకమైన సన్నివేశాలు కానీ, అదేవిధంగా వీరమల్లు వీరత్వాన్ని చూసి మెచ్చి ఔరంగజేబ్ దగ్గర ఉన్నటువంటి కోహినూరు వజ్రాన్ని తీసుకొచ్చే బాధ్యతను హరిహర వీరమల్లుకు హైదరాబాద్ నవాబ్ అప్పచెప్పడం. ఇక అక్కడి నుంచి ఢిల్లీ చక్రవర్తి ఔరంగజేబ్ దగ్గరకు వెళ్ళే క్రమంలో జరిగే సంఘటనలు కానీ, అదేవిధంగా సనాతన ధర్మం, హిందూ ధర్మాన్ని కాపాడే
ఈ క్రమంలో జరిగే సన్నివేశాలు కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ సినిమాని జ్యోతికృష్ణ డీల్ చేయడం నిజంగా మెచ్చుకొని తీరాలి. ఏ విధంగా చేస్తాడో ఏమైపోతుందో ఈ సినిమా అని అనుకున్నాం, కానీ నిజంగానే ఎక్స్ట్రాడినరీగా తాను వర్కౌట్ చేశాడు, ఈ సినిమాని తీసుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఈ సినిమాలో అతను చేసినటువంటి ఫైట్స్, ముఖ్యంగా చెప్పాల్సి వస్తే ఆ పోర్టు దగ్గర జరిగేటువంటి ఫైట్ నిజంగా ఫ్యాన్స్కి అయితే ఒక నెక్స్ట్ లెవెల్ అనుకోండి. పవన్ కళ్యాణ్ గారికి మామూలుగానే మార్షల్ ఆర్ట్స్ అంటే ఇష్టం. ఈ సినిమాలో తాను అదరగొట్టేశాడు. ఫస్ట్ హాఫ్ మనకు చాలా బాగుంటుంది, ఎక్కడ కూడా ల్యాగీ లేకుండా చాలా ఇంట్రెస్టింగ్గా గ్రిప్పింగ్గా ఈ సినిమాని తీసుకొస్తారు. ఇంటర్వెల్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అదిరిపోతుంది. ఆ తర్వాత ఇంటర్వెల్ తర్వాత సినిమా అంటే కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్ ముందు నుంచి ఈ సినిమా ఒక నెక్స్ట్ లెవెల్, ఇంకా క్లైమాక్స్ వరకు కూడా నెక్స్ట్ లెవెల్. ఆ తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో దానికి ఒక అద్భుతమైన లీడ్ ఇచ్చేశారు. ఇక నెక్స్ట్ యుద్ధభూమి మాత్రమే, ఇంకా అంత అద్భుతంగా ఈ సినిమా ఉంటుంది. మనం గతంలో చూస్తే ఇదే హిందూ వాదం మీద వచ్చినటువంటి మొన్న రీసెంట్గా చూస్తే చావా సినిమా, అదేవిధంగా కొన్ని సినిమాలు మనం చూసుంటాం కాబట్టి మనకు దాని ఫీల్ అక్కడక్కడ మనకు కనబడుతుంటుంటుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి బ్యాక్డ్రాప్లోకి కొత్తగా రావడం అనేది అభిమానులను నిజంగా సర్ప్రైజ్ చేసే విషయం. ఇక ఈ సినిమాలో విజువల్స్ చాలా బాగున్నాయి, కానీ ఇంకాస్త ఈ సినిమాకు సంబంధించినటువంటి విజువల్ ఎఫెక్ట్స్ మీద ఫోకస్ పెట్టుంటే ఈ సినిమాకు ఆ మాత్రం మరక కూడా ఉండేది కాదు, అత్రిపోయేది. ఇక ఫైనల్గా ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో చాలా సినిమాలు బ్లాక్ బాస్టర్స్ ఉన్నాయి, వరుసగా బ్లాక్ బాస్టర్స్ కొట్టినటువంటి ఘనత పవన్ కళ్యాణ్. ఖుషి వచ్చేంత వరకు కూడా డబుల్ హ్యాట్రిక్ సినిమాలు ఉన్నాయి ఆయనకి. ఆ తర్వాత మళ్ళీ గబ్బర్ సింగ్ వచ్చేంత వరకు జల్సా ఓకే. ఆ తర్వాత గబ్బర్ సింగ్ వచ్చేంత వరకు పవన్ కళ్యాణ్ గారి రేంజ్ సినిమా పడలేదనుకోవాలి. ఆ తర్వాత అత్తారింటికి దారేది, ఆ తర్వాత చూస్తే ఎప్పుడైతే రాజకీయాల్లోకి బలంగా వచ్చారో ఆ తర్వాత ఏమైందో మీ అందరికీ తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఆఫ్టర్ అత్తారింటికి దారేది తర్వాత బిగ్ బ్లాక్ బాస్టర్, రివ్యూలు కూడా మామూలుగా 1.25 లేకుంటే 2.5 రేటింగ్ ఇచ్చే చాలా వెబ్సైట్లు కూడా ఈ సినిమాకి 3.5 అవుట్ ఆఫ్ 5 ఇస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి, సినిమా నిజంగా పవన్ కళ్యాణ్ కెరియర్లోనే బిగ్ బ్లాక్ బాస్టర్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి. కామెంట్ సెక్షన్ పక్కన 2 డాట్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది. ప్లీజ్ హైప్ చేయండి, దానివల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది.